హై గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఏపీ టెట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనేది మీకు మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ కోసం రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ టెట్ తాలూకు అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. మనకు కింద కాంబినేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు హెచ్జిటి వరకు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ టీచర్స్కి, పీఈటీ వరకు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్, అంతేకాకుండా ఏ జిల్లాను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ అనే దాన్ని మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు హెచ్జిటి అయితే దాని పక్కన ఉన్న దాని మీద క్లిక్ చేయాలి. మీరు స్కూల్ అసిస్టెంట్ అయితే మీరు అక్కడ పక్కన క్లిక్ హియర్ అనే దాన్ని క్లిక్ చేయొచ్చు. నేను హెచ్జిటి క్లిక్ చేశాను. సో మీరు నెక్స్ట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మీకు క్యాండిడేట్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. క్యాండిడేట్ ఐడి అంటే మీరు ఏపీ టెట్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనకు క్యాండిడేట్ ఐడి ఆర్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి ఉంటుంది చూడండి. సో దాన్ని మనం ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి గెట్ అనే దాన్ని క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ ఉండడంతో పాటుగా మన యొక్క సెలెక్ట్ సెషన్, అంతేకాకుండా సెలెక్ట్ సెంటర్ చూజ్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు అందుబాటులో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేయాలంటే సెలెక్ట్ సెషన్ అనే దగ్గర మనకు ఉదయం 10వ తారీఖు ఉదయం నుంచి 13వ తారీఖు ఉదయం వరకు కూడా మనకు టైమింగ్స్ అనేవి ఉంటాయి. అచ్చా మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. మనకి నచ్చిన డేట్లో ఏ టైమింగ్స్లో మనం ఈ యొక్క ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాం కూడా మనం చూజ్ చేసుకునే అవకాశాన్ని వీళ్ళు కల్పించారన్నమాట. అచ్చా మనం మూవీ టికెట్స్ బుక్ చేస్తాం కదా, అదేవిధంగా మీరు ఉదయం రాయాలనుకున్నా, మధ్యాహ్నం రాయాలనుకున్నా సరే చూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఇక్కడ సెలెక్ట్ సెంటర్ కూడా చూజ్ చేసుకోవచ్చు. మనం వైజాగ్లో రాయాలనుకుంటున్నామా, లేదంటే గుంటూరా, కృష్ణా, ఏ జిల్లా కావాలంటే ఆ జిల్లా క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా. ఫస్ట్ మీరు అక్కడ సెషన్ని క్లిక్ చేసుకొని తర్వాత ఇక్కడ సెంటర్ని క్లిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఏదైనా సరే మనం టచ్ చేయొచ్చు. సో అక్కడ మంచి క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సబ్మిట్ అనేది చేసిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను సబ్మిట్ అయితే చేయట్లేదు, బట్ మీరైతే సబ్మిట్ అనేది చేసిన తర్వాత మనకు క్లియర్ అయిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే కింద బాటంలో మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అక్నాలజ్మెంట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు అక్నాలజ్మెంట్ అనే ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. సో మన యొక్క అక్నాలజ్మెంట్ డౌన్ చేసుకోవడానికి మన యొక్క రిఫరెన్స్ ఐడినా, డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చి గెట్ డీటెయిల్స్ అనేది క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఆ విధంగా కూడా మనం మనకి ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.